చిన్నతనంలో పిల్లలను సరిగ్గా పెంచకుంటే పెద్దవారైన తర్వాత వారు ఎలా తయారవుతారో తెలుసా? కొందరు పిరికి వాళ్ళుగా, కొందరు సంఘ విద్రోహ శక్తులుగా, మరికొందరు షాడిస్టులుగా తయారవుతారని ఎందరో చైల్డ్ సైకాలజిస్టులు పేర్కొన్నారు. ఇక్కడ సరిగ్గా పెంచడం అంటే తన తల్లి గురించి ఈ విధంగా రాసుకుంది: నా తల్లిలాంటి తల్లి ఎవ్వరికీ ఉండి ఉండదు. మిగతా అందరు పిల్లలు ప్రొద్దున్నే హాయిగా బన్ బటర్లు, కోడిగుడ్డు ఆమ్లెట్లు తింటూ ఉంటే మాకు మాత్రం
ఆ పైన ఫిలిప్పైన్స్ దేశానికి ప్రెసిడెంట్ కూడా అయింది. ఆమె ఆ దేశ ప్రజలకి ఆరాధ్య దైవం. ఆమె పిల్లలకి కూడా భర్త చంపబడిన తర్వాత అతని ఆశయాలకు అనుగుణంగా అతను వదిలి వెళ్ళిన రాజకీయ పార్టీని నడిపిస్తూ దేశానికే ప్రెసిడెంట్ కావడమే కాకుండా తన కుమారుని కూడా ఫిలిప్పైన్స్ దేశానికి ప్రెసిడెంట్ని అయ్యేలా పెంచింది. పిల్లలను ఎంత అద్భుతంగా పెంచవచ్చో ఆమె కుమార్తె మాటల ద్వారా విన్నాం కదా. అంత బిజీలోనూ పిల్లలపై అంత శ్రద్ధ, ప్రేమ చూపించింది. మరి మనం ఎలా ఉన్నాం? చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ లేని బిజీని కల్పించుకుంటూ పిల్లలను దూరంగా పెంచుతున్నాం. ఇంటి దగ్గర ఉంటే చదవరని ఎక్కడో హాస్టల్లో దూరంగా ఉంచుతున్నాం. టీవీ సీరియల్ చూడకుండా చేస్తున్నారని ఎంతమంది తల్లులు పిల్లలను ట్యూషన్కి పంపించడం లేదు చెప్పండి. చివరికి అన్నం తినడం లేదని సెల్ ఫోన్స్ పిల్లలకి ఇచ్చి మరీ తినిపిస్తున్నాం. పిల్లల అల్లరి భరించలేక ఈ కరోనా కాలంలో కూడా స్కూల్స్ తెరవాలని కొంతమంది కోరుకుంటున్నారు. పిల్లలను అతి గారాబం చేస్తూ అడిగిందల్లా కొనిస్తూ వారు ఎందుకు పనికి రాకుండా పోవడానికి కారణమవుతున్నాం. వారిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకోవైపు పిల్లలను భయంగా పెంచుతూ వారిలో ఆత్మన్యూనత భావం కలిగేలా చేస్తున్నాం. వారి జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడేలా చేస్తున్నాం. ఈ రెండు కూడా తప్పే. పిల్లలను ఎలా పెంచాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ వీడియోను మరొకసారి చూడండి. ఆమె జీవితం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి. బై.